అందరికీ నమస్తే. ది కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ సజ్జనులతో ఈ సాంగత్యం చా ప్రతిరోజు మనం చేసుకుంటూ వస్తున్నాం. అవునా? అలాగే వారందించే దివ్య జ్ఞాన సందేశాల్ని కూడా మనం అందుకుంటూ వస్తున్నాం. నాకివాళ ఒక కొత్త విషయం తెలిసింది. ఆల్రెడీ తెలిసిన విషయం అయినా నేను మళ్ళీ మీతో ఒకసారి షేర్ చేసుకుంటానండి. ఏంటంటే మరి మనకి ధ్యానాన్ని అందించిన గురువు గారి యొక్క వారి యొక్క వ్యక్తిత్వ వికాసం ఎలా ఉండేది? వారి గురించి వారి నుండి మనం ఏం నేర్చుకున్నాం? ఇవన్నీ మనం చెప్పుకుంటూ, నేర్చుకుంటూ వస్తున్నాం. అవునా? పత్రి సార్ ఎప్పుడు కూడా ఒక మాట అనేవారు. పిరమిడ్ మాస్టర్స్ చాలా చాలా గొప్పవారయ్యా అని చెప్పేసి. గ్రేట్ అని చెప్పి. ఎందుకు అలాగనేవారు? అంటే తెలుసు ఆఫ్‌కోర్స్ మనం చూస్తూనే వస్తున్నాం. వారి జ్ఞానాన్ని అందుకుంటూ వస్తున్నాం. సో, వారు అందుకే అని చెప్పేసి. కానీ నాకింకా ఈరోజు ఇంకా కొత్త విషయం తెలిసిందేంటంటే, ఇ వారు మాస్టర్స్‌గా ఎందుకు ఎదిగారు? పిరమిడ్ మాస్టర్స్ దట్ టూ సీనియర్ మాస్టర్స్‌తో మనం ఈ సాంగత్యాన్ని చేసుకుంటూ వస్తున్నాం. సీనియర్ మాస్టర్స్ అంతా కూడా మనకి ఒకప్పుడు వాళ్ళు పడ్డ కష్టం వాళ్ళు ఈ ధ్యానానికొచ్చిన అంటే పత్రి గారు మొదలుపెట్టిన ఈ ఇనిషియల్ స్టేజ్‌లో వారు ఎలా కష్టపడ్డారు? మన సీనియర్ మాస్టర్స్ కూడా ఏం తక్కువ కాదండి. చాలా అంటే చాలా కష్టపడి మనకిప్పుడు ఒక రూట్ మ్యాప్‌ని క్లారిటీగా క్లియర్ చేసి ఇచ్చారు. ఇవాళ నాకది కొత్త విషయం తెలిసింది. అందుకే ఆ కంప్లీట్ మ్యాన్ గురించి చెప్పగలిగేది ఒక మాస్టర్సే అండి. పిరమిడ్ మాస్టర్సే. ఇవాళ ఇంకా ఇంకా హ్యాపీగా ఉంది నేను మీతో ఇలా షేర్ చేసుకోవడం. ఎందుకంటే కంప్లీట్ మ్యాన్ గురించి ఎవరు చెప్తే బాగుంటుంది అనేది మేమెప్పుడు కూడా ఆలోచిస్తూనే ఉంటాం. కాకపోతే పిరమిడ్ మాస్టర్స్ యొక్క సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం. కానీ ఇంకొక గొప్ప విషయం తెలిసినప్పుడు వారి సాంగత్యాన్ని ఇంకా ఇంకా హ్యాపీగా అనుభవిస్తాం. ఎందుకంటే వారు చెప్పే జ్ఞానం మనకి ఇంకా అర్థమవుతుంది కాబట్టి. అలాగే అందుకుంటాం కాబట్టి. అందుకే ఫ్రెండ్స్ సీనియర్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ కంప్లీట్ మ్యాన్ జరగబోతుంది. ఇది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎందుకంటే మేడం గారు గూడా సిద్ధంగున్నారు. నేను లాస్ట్‌లో చెప్తాను. ఎందుకు నేనిలా అని చెప్పాను అని చెప్పేసి. ఓకే. యెస్. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేడం గారిని ఇన్వైట్ చేసేసుకుందాం. బెంగుళూరు నుండి సిద్ధంగా ఉన్నారు. వారి జ్ఞానాన్ని ఇవాళ వారి సాంగత్యంలో వారి యొక్క విషయ జ్ఞానాన్ని మరి అందుకోబోతున్నాం. సుజాత గారు వెల్కమ్ అండి మీకు. ద కంప్లీట్ మ్యాన్ అనే ఈ ప్రోగ్రామ్‌కి వెల్కమ్ మేడం. థాంక్ యూ. థాంక్ యూ. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో మొదటిగా మన మైత్ర బుద్ధుడైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి గారికి అనంత కోటి నమస్కారాలు, కృతజ్ఞతలు. అలానే నా తల్లిదండ్రులకి, నా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎంతో మంది మాస్టర్స్ వాళ్ళందరి ఒక జ్ఞానం వల్లే ఈరోజు ఎంతో కొంత నేను నేర్చుకోగలుగుతున్నా. సో మరొక్కసారి వాళ్ళందరికీ కృతజ్ఞతలు. సో ఈ యొక్క సెషన్ పత్రి సార్ గురించి. సో నా లైఫ్లో పత్రి సార్ని నేను ఎక్కువ కలిసింది లేదు. ఓన్లీ ఒక 3 times ఆయన ఫిజికల్గా కలిసింది తక్కువైనా కలవకుండానే నిజంగా నేను ఎన్నో విషయాలని తెలుసుకుంటూ వెళ్ళా. ఎలా తెలుసుకుంటూ వెళ్ళినానంటే ఫస్ట్ నాకు ధ్యాన పరిచయం అయింది 2012. అది పామూరు వాణి మేడం ద్వారాగా 2012లో ధ్యాన పరిచయం జరిగింది. అప్పుడు ఫస్ట్ టైము తనని నేను చూసి షాక్ అయినా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తనని నేను చూస్తున్నా. కానీ తనలో అంతకుముందు ఉన్న తనకి, తర్వాత తను ఉండేదానికి చాలా వ్యత్యాసం అనిపించింది. సో తనని నేను అడిగాను, ముందు ఇలా ఉండేదానివి కాదు, ఇలా మాట్లాడేదానివి కాదు, ఇలా ఇంత బాగా ఉండేదానివి కాదు, నీలో ఈ మార్పు రావడానికి కారణం ఏంది అని ప్రశ్నించిన. అప్పుడు అమ్మాయి నిజంగా నాలో అంత మార్పు వచ్చిందా అంటే ఖచ్చితంగా నువ్వు ఉన్నదానికి ఈ రోజు నువ్వు ఉన్నదానికి చాలా డిఫరెన్స్. సో ఎలా సాధ్యమైంది అన్నప్పుడు తను చెప్పింది ఏంటంటే, నేను ఆనాపాన సతి శ్వాస మీద ధ్యాస అని సాధన చేస్తున్నా. అది గౌతమ బుద్ధుడు అందించింది, పత్రి సారు చెప్పించారు, నేను ఆ ప్రాక్టీస్ చేస్తున్నాను అని. నాకు అప్పుడు షాక్ అయింది. అంటే ఫస్ట్ టైం నేను ధ్యానం వల్ల ఒక మనిషి ఇంతగా మారుతుందా అనేది అక్కడ అనిపించింది. తనని చూసి ఓ ధ్యానం చేస్తే మనము ఇంత మారొచ్చు అనేది నాకు నిజంగా చాలా అద్భుతం అనిపించింది. అప్పుడు తనని అడిగా. తను ఫస్ట్ టైం నాకు అప్పుడులో 2012లో వీడియోస్ అంతగా లేదు, ఆడియోసే ఎక్కువ ఉండేది. సో ఫస్ట్ టైము పత్రి సార్ వాయిస్ని నాకు వినిపించినప్పుడు ఇది మా గురుగారు పత్రిజీ సార్ మాటలని వినిపించింది. ఆయన ఫస్ట్ మై డియర్
ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని చెప్పి క్లాస్ స్టార్ట్ చేసిండు. అది విన్నప్పుడు నాకెందుకో నచ్చల. ఈయనేంది మై డియర్ ఫ్రెండ్స్, ఓకే, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్సా? మనం మాస్టర్స్ గాడ్స్ ఏంది? ఈయన అందరూ మాస్టర్స్, ఆల్ ఆర్ గాడ్స్, ఆల్ ఆర్ మాస్టర్స్ అంటారు. అసలు ఏంది ఈయన చెప్తున్నది? మనం చిన్నప్పటి నుంచి ఏంది భక్తిలో నేర్చుకున్నది? భగవంతుడు మనం వేరు. సో ఒక గురువు కావాలి, గురువు ఉంటేనే ఆ భగవంతుడి దగ్గర మనం చేరుకోగలుగుతామని చెప్తున్నారు కదా, అదే కదా మనము సెర్చ్లో ఉండేది. ఈయన యు ఆర్ గాడ్ అంటున్నాడు, యు ఆర్ మాస్టర్ అంటున్నాడు. ఎక్కడో ఓకే కాదు, బట్ స్టిల్ నేను మెడిటేషన్ గురించి తెలుసుకోవాలి అనే ఒక ఆసక్తి వల్ల నేను వెళ్తా ఉన్నా. వేరే వేరే సిస్టమ్స్కి అంతా వెళ్ళి అన్ని దిక్కులకు వెళ్ళినా అన్ని దిక్కులా తెలుసుకుంటూ ఉన్నా. తెలుసుకుంటూ ఉన్నా కూడా ప్రతి చోటు వెళ్ళినా నాకు ఎక్కడో ఒక ఇన్కంప్లీట్ అనేది ఎప్పుడు అనిపించేది. కంప్లీట్ అనిపించేది కాదు. ఉన్నంతసేపు బాగానే ఉంది, ఇంకేదో ఉందేమో తెలుసుకోవాలి, ఇంకేదో ఉంది వినాలి అనే తాపత్రయం ఉన్నది. కానీ ఏం జరుగుతున్నదంటే 2012 నుంచి నేను మళ్ళీ 2020 దాకా, అంటే ఒక 8 years ఒక స్పాన్లో నేను వేరే సిస్టమ్కి పోతున్నా. నాకు వాణితో కనెక్టివిటీ ఎప్పుడు ఉండేది. పత్రి సార్ ఎక్కడికి పోతున్నాడు, ఎక్కడ మీటింగ్ పెట్టిండు, అక్కడ ఏం క్లాస్ చెప్పిండు, ఇవన్నీ నేను వింటూ ఉన్నా. ఎందుకంటే నా ఇన్నర్ ఆల్రెడీ చెప్పేది. కాల్ చేసి నేను తనని అడిగేదాన్ని, ఈరోజు ఏదో నువ్వు వినుండాలే, నువ్వు ఏం విన్నావు చెప్పు నాకి అని. అప్పుడు నాకేదో అవసరం ఉన్నది తను చెప్పేది, ఈ సబ్జెక్ట్ నేను విన్నా అని. అప్పుడు ఇది నాకు అవసరము, దీన్ని నేను ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి నేను ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చేదాన్ని. ఇలా ఒక 8 years గడిచిపోతూ ఉన్నది. ఇలా పోతూ ఉన్నప్పుడు నాకు ఒక్కసారిగా ఏమనిపించిందంటే, అందరూ మాస్టర్స్ వీడియోస్ ఇవన్నీ ఆడియోస్ ఇవన్నీ వినడానికి స్టార్ట్ చేసినప్పుడు ఒక ఆలోచన వచ్చింది. అసలు ఇంత గొప్ప గొప్ప సబ్జెక్ట్స్ ఈ శిష్యులందరూ చెప్తున్నారే, ఈ శిష్యులే ఇంత గొప్పగా ఉంటే ఆ గురువు ఇంకెంత గొప్పగా ఉండాలి. మరి ఏంది అసలు అసలు ఆయన ఏంది అంత గొప్పగా ఉండడానికి? ఆయన లోపల ఉన్న తత్వం ఏంది? ఆ తత్వాన్ని నేను చూడాలి, అప్పుడు కానీ నేను ఈయన్ని పట్టుకోను అని చెప్పి ఆలోచన వచ్చింది. సో ఆ రోజు నేను జస్ట్ కళ్ళు మూసుకొని కూర్చొని నా ఇన్నర్కే చెప్పుకున్నా. నేను అప్పుడేమి శ్వాస మీద ధ్యాస అనేది ధ్యాన సాధన ఏం చేస్తలేను. నేను రేకి, ప్రాణిక్ హీలింగ్, హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ఇలా వేరే వేరే సిస్టమ్స్లో ఉండి ధ్యానం సాధన చేస్తూ ఉన్నా. ఆ రోజు జస్ట్ క్వైట్గా కూర్చున్నా. ఎందుకు అంటే ఆ రోజు నేను వంశీ సార్ క్లాస్ విన్నా. వంశీ సార్ ఆడియో విన్నప్పుడు అసలు ఇంత అద్భుతంగా చెప్తున్నాడు ఈయన, గురువు ఇంకెంత అద్భుతమో, ఆ గురువు ఏంది, అసలు ఆయన ఎవరని తెలుసుకోవాలి. ఆ క్షణానికి నేను కళ్ళు మూసుకొని సరే ఈ పత్రి సార్ అయిన ఆయన ఎవరు, ఈయన అసలు ఏంది, ఈయన గురించి నేను చూడాలి అని నేను కళ్ళు మూసుకున్నప్పుడు ఆ క్షణానికి సాక్షాత్తు చిన్నప్పటి నుంచి నేను నమ్ముతున్న ఆ వెంకటేశ్వర స్వామి లాగా కనిపించిండు. పాదాల దగ్గర నేను ఉన్నట్టు అనిపించింది. కానీ అది చూసి నేను అనుకున్నాను, ఇట్ ఇస్ నాట్ హీ, అది రాంగ్. ఎందుకంటే నా ఇన్నర్ అది, నేను దేవుణ్ణి ఎప్పుడు ఇష్టపడతా కాబట్టి అలా కనిపిస్తున్నాడేమో, ఈయన ఎందుకు అవుతాడు అలా, ఈయన అలా కాడు అని చెప్పి ఆ మ్యాటర్ అక్కడే వదిలేసిన. ఈ విషయం జరిగింది కూడా 2018 ప్రాంతంలో నాకు ఈ అనుభవం వచ్చింది. కానీ కానీ ఇలా జరుగుతున్న ప్రతి మాస్టరు వంశీ సార్ క్లాస్ కానీ తర్వాత న్యూటన్ సార్ క్లాసెస్ ఇలా చాలా మంది మాస్టర్స్ క్లాసెస్ వింటూ ఉంటే ఒక్కొక్క క్లాసు ఎంత అద్భుతంగా ఉన్నదంటే, ఆ క్లాస్ వల్ల నేను ఎంతో కాలం నుంచి బాధపడుతున్నది, ఎంతో కాలం నుంచి నేను ఏదైతే ఫీల్ అవుతున్నా, ఒక్కొక్క క్లాసు వింటూ నా లోపల దుఃఖమంతా నిదానంగా వెళ్ళిపోయింది. ఆ దుఃఖం అంతా వెళ్ళిపోవడానికి ఈ మాస్టర్స్ నిజంగా నాకు ఎంతో హెల్ప్ చేసింది. వాళ్ళకందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేయాలి. సో ఈ ఇలా ప్రాసెస్ ఉంటూ ఉన్నప్పుడు ఒక్కసారి నేను ఓకే, ఇంతగా గురువు వల్ల నాకి మరి ఆయన ఎందుకు కనెక్ట్ అవ్వడం లేదో నాకు అర్థం కావడం లేదు. బట్ స్టిల్ ఒక్కసారి ఆయన్ని కలుద్దాము, ఎందుకో మరి ఆయన నా లైఫ్లో ఎందుకు వచ్చిండో తెలియదు, మాస్టర్స్ ఒక వీడియోస్ అంతా ఎందుకు వచ్చిందో తెలియదు అన్ని వింటున్నా. కానీ ఈయన కలవాలి అని అనుకుని నేను వెళ్ళిన హైదరాబాద్కి. కానీ నేను ఆయన్ని కలవలేకపోయినా. అక్కడ నాకు అవకాశం దొరకకుండా నేను మళ్ళీ వేరే దిక్కు వెళ్ళిపోయినా. అక్కడ ఫినిష్ చేసినప్పుడు నాకు చాలా బాధేసింది.
ఇంతమంది మాస్టర్స్ ఉన్నారు, ప్రతి ఒక్కరు ధ్యానానికి వచ్చిన మొదటి రోజే పత్రి సార్ని కలిసినామంటారు, పత్రి సార్తో మాట్లాడినామంటారు. వాళ్ళకంతా ఇంత జరుగుతుంటే నాకెందుకు ఇలా జరుగుతుంది? ఈ క్లాసెస్, వీళ్ళ మాస్టర్స్ అంతా క్లాసెస్ వింటుంటే ఇంత అద్భుతం కదా, ఒక్కసారి ఆ గురువుని చూడాలి కదా, చూద్దాము అనే ఒక ఇది కలిగిన నాకెందుకు ఈయన కల్పిస్తలేడు అని ఒక బాధ, దుఃఖం ఉన్నది. కానీ ఆ సెకండ్కి నాకు ఒక పుస్తకంలో నుంచి వచ్చింది ఏంటంటే, ప్రతిసారి గురువు 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 అని ఎందుకు ఆలోచిస్తావు? నీకు గురువుతో సంబంధం లేదు, నీకు మార్గము మాత్రమే కావాలి, మార్గదర్శనం చేసేవాళ్ళు అంతే కావాలి కదా, అది నీకు ఏదైతే ఉందో అది ఫాలో అవ్వు, నీకు దొరుకుతుంది అని. కానీ ఇది ఒక కంటిన్యూస్ జరిగింది. ఫైనల్ గా 2019 ధ్యానం ఆ చక్రం టైంలో, ఆ టైంలో నేను అనుకున్నా, సరే ఓకే, పత్రి సార్ నన్ను యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా అవసరం లేదు, కానీ ఒక కృతజ్ఞత భావంతో నేను ధ్యానం ఆ చక్రానికి వెళ్ళి అక్కడ అందరి మాస్టర్స్ నేను చెప్పలేను మీ ఆడియోస్ వీడియోస్ అని విని నా లోపల ఉన్న దుఃఖం అంతా ఈ రోజు దుఃఖంలో నుంచి బయటపడి ఈ రోజు నేను ఉన్నాను అంటే మీరందరూ కారణమని నేను ఎవరికి పర్సనల్ గా చెప్పలేను. ఆ ప్లేస్ కి వెళ్ళి నేను కృతజ్ఞతతో అందరికీ థ్యాంక్ యూ చెప్పి రావాలని అనుకున్నా. సో ఫస్ట్ టైం నేను ధ్యానమా చక్రం పోవడానికి ముందు కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ సో నన్ను పోకుండా ఆపింది. ఆపినప్పుడు అప్పుడు నేను బ్రేక్ అవ్వాల్సింది, బట్ నా ఇన్నర్ అప్పుడు ప్రశ్నించింది, నిజంగానే నీకు ఈ గురువు పట్ల అంత కృతజ్ఞత భావమే ఉంటే, అంత నువ్వు తప్పిస్తుంటే ఒక గురువుని చూడాలి అని అంటే వెళ్ళు, ఏదో ఆడిపోతాలే, ఏదో నాలో దుఃఖం తీసేసిండ్రు నేను కృతజ్ఞత చెప్తానంటే ఇంట్లోనే కృతజ్ఞత చెప్పి గమ్మునైపో, దానికోసము అంత నువ్వు శ్రమించాల్సిన అవసరం లేదు, ఒక గురువుని చూడాలని తపన ఉంటే నువ్వు వెళ్ళు, లేకపోతే గమ్మునైపో అని. ఆ దీనికి నేను ఫస్ట్ టైము సరే అని ధైర్యం చేసి నేను కడతాలకు వచ్చా. కానీ అప్పుడు దాకా నేను పత్రి సార్ని ఎప్పుడు చూడలేదు, జస్ట్ వీడియోస్ కూడా నేను చూడలేదు, ఆడియోస్ నేను వినలా. ఫస్ట్ టైం చెప్పిన క్లాస్కే నేను గమ్మునైపోయినా. ఇంకా జస్ట్ నా ఫ్రెండ్ కాల్ చేసేదని, ఈరోజు ఏదో నాకు అనిపిస్తుంది, నాకేదో మెసేజ్ ఉంది అని. అప్పుడు తను చెప్పేది, సారు నిజమూరుకు వచ్చిండ్రు ఇది చెప్పిండు, సారు ఒంగోలుకు వచ్చిండు ఇది చెప్పిండు అని. అలా విని నేను చేసుకుంటూ పోయేదని తప్పితే వేరేం లేదు. సో ఫస్ట్ టైం నేను కడతాలకు వచ్చినప్పుడు అన్ని నాకు ఉన్నాయి. మా ఫ్రెండ్స్ అందరూ మాట్లాడేటప్పుడు పత్రి సార్ కొడతాడు, పత్రి సార్ తంతడు, పత్రి సార్ తిడతాడు, ఇవన్నీ చెప్పేవాళ్ళు. ఈ చెప్తే ఇవన్నీ భయం వేరే ఉన్నది. ఎందుకు భయం ఉన్నదంటే, నేను ఫస్ట్ టైం 2012 అప్పుడే నా ఆడియో విని సర్లేదు ఇదేంది, ఇది లాజిక్కే లేదు, మై డియర్ గాడ్స్ మై డియర్ మాస్టర్స్ అంటున్నాడు, ఈయనేం గురువు అనుకుని పోయిందనివి, ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చినవని ఆయన నన్ను కొడితే, నువ్వు అసలు మా సిస్టంలో లేదని నువ్వు ఎందుకు వచ్చినావని కొడితే నేను ఏం చేయాలబ్బా అని ఒక భయంతో ఆయన దగ్గరికి వెళ్ళా. కానీ అది నా ఫస్ట్ ఫీలింగ్. ఫస్ట్ టైం ఆయనకి నా ఫ్రెండ్ చెప్తున్నది, ఏ పో ఏం కాదు, అందరూ పాదాలు ముడుతున్నారు కదా, కాళ్ళు ఒత్తుతున్నారు, నువ్వు వెళ్ళు అని. కానీ ఫస్ట్ టైం నేను వెళ్ళి ఆయన కాళ్ళని పట్టుకున్నప్పుడు నాకు కలిగిన అనుభవము, అది లైఫ్లో నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ క్షణానికి నా చేతులతో ఆయన కాళ్ళు పట్టుకున్నప్పుడు ఆ కోమలత్వము, అది అప్పుడు దాకా నాకు గురు శిష్యులు ఒక ఎంత అంటే ఒక ఆకాశానికి భూమికి ఉన్నంత డిఫరెన్స్ అనుకునేదాన్ని. అంటే గురు అంత ఒక స్థితి, మనం ఎక్కడో కింద, మనం వాళ్ళని చూడడానికి కాదు, స్పర్శించడానికి కాదు, మాట్లాడడానికి కూడా మనకు అర్హత లేదు. అలా కాదు, ఎందుకంటే మనం వేరే సిస్టంలో అంతా కదా, గురువు ఎక్కడో ఉంటారు, శిష్యులు ఎక్కడో ఉంటారు, అటు వెళ్తారు. కానీ ఫస్ట్ టైం నేను దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు, ఆయనను స్పర్శించినప్పుడు, అంటే ఇంత అద్భుతంగా అసలు ఇంత దగ్గరికి, మనకి దగ్గరికి, అంటే కొండంతా చూస్తున్న దాన్ని ఒక్కసారికి నా లోపల భయం అంతా వెళ్ళిపోయి, మన మనిషి అయితే ఎలా అనిపిస్తుంది, మన ఇంట్లో వాళ్ళైతే మనకి ఎలా అనిపిస్తుంది, మనతో ఎంతో క్లోజ్గా ఉన్న మన ఒక స్వంత ఫ్రెండ్ అయితే మనకి ఎంత ఫ్రీనెస్ ఉంటుంది, అలా ఆ సెకండ్ అనిపించింది. కానీ ఆ సెకండ్కి నా భావం ఏంటంటే, నేను ఫస్ట్ పత్రి సార్ని పట్టుకున్నప్పుడు, నాకు ఫస్ట్ డెలివరీ అయినప్పుడు నా బేబీని నేను చేతుల్లో పట్టుకుంటే ఎలా అయితే ఆ సాఫ్ట్ టెండర్ బేబీ నేను ఎలా అయితే స్పర్శించినానో, నాకు ఆయన పట్టుకున్నప్పుడు అలా అనిపించింది. ఆ సెకండ్ ఒక చిన్న బేబీ ఉంటే, చేతుల్లో ఉంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది. ఆ సెకండ్ నాలో ఉన్న భయం అంతా వెళ్ళిపోయింది. ఈయన దగ్గర నేను ఎందుకు భయపడుతున్నా, ఒక బేబీ ఏం చేస్తుంది, బేబీ ఏం చేయదు, జస్ట్ మనతో ఎంతో నవ్వుతూ మనకి ఆ స్మైల్, అది ఆ సెకండ్ నాకు అలా అనిపించింది. చిన్న నా చేతిలో బేబీ లాగా ఫీల్ అయినా, ఆ భయం అంతా వెళ్ళిపోయింది. ఆయన చూస్తూ ఉన్నా, ఇంకా అంతే. ఆ తర్వాత సార్ వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఇంకొక అనుభవం అయింది. ఆ సెకండ్కి
కళ్ళతో చూసినా స్పర్శించినా కానీ మాట్లాడాల్సింది ఆయనతో అనే భావం నాలో కలిగింది. ఆయనలో మాట్లాడాలనే భావం కలిగే తలికే అప్పుడు ఇమ్మీడియట్ గా నాకు ఒక మెసేజ్ వచ్చింది, ఆయన పలానా చోటు దొరుకుతాడని. నేను అక్కడికి వెళ్ళాను, ఆయనతో మాట్లాడినా. కానీ ఆ రోజు నేను ఆయనతో మాట్లాడి నేను ఇంటికి వచ్చినాక, అంటే కడతాలకు వెళ్ళి నెక్స్ట్ డేనే అది బెంగళూరుకి సార్ క్లాస్ ఉన్నది, నేను అక్కడ కలిసి వచ్చిన. కానీ ఆ రోజు నేను ఇంటికి వచ్చినాక నేను అది డిస్క్రైబ్ చేయలేను. ఆ హ్యాపీనెస్ అనేది, అది హ్యాపీనెస్ ఇంకేమి నేను ఏమి దాన్ని వర్ణించలేను. ఏదో ఇక్కడ ఉన్న ఎంప్టీనెస్ ఒక్కసారి ఫుల్ అయిపోయింది. ఒక ఫుల్నెస్ అని నేను ఒక కంప్లీట్ గా ఫీల్ అయినా. అసలు ఇది ఎలా జరిగింది నాకు ఇప్పటికే అర్థం కాదు. కానీ మళ్ళీ నేను గుర్తు చేసుకుంటే ఒకటే అనిపిస్తుంది, ఎప్పుడైతే నేను ఆయన దగ్గరికి వెళ్ళినాను, ఆయన కళ్ళతో చూడడము, చేతులతో స్పర్శించడము, ఆ వాక్కు ఇవన్నీ చేసినప్పుడు నాలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ఆ వెలితి కంప్లీట్ అయిపోయింది, ఫుల్ అయిపోయింది. ఆ రోజు నేను ఒక కంప్లీట్ పర్సన్ లాగా ఫీల్ అయినా, నా లోటు అంతా తీరిపోయింది. అక్కడి నుంచి నాకు ప్రారంభమైంది పత్రి సార్ పైన నిరంతరమైన ఆలోచన. యాక్చువల్లీ ఈ వర్డ్ పత్రి సార్ కూడా చెప్పిన, సార్ మీరు ఆయనకి ఇలానే అడిగిన, ఆయన దగ్గరికి వెళ్ళి, మీరు ఏం మాయ చేసిండ్రు, ఎందుకు నా కళ్ళు మిమ్మల్ని చూస్తూ ఉండాలనిపిస్తుంది, నా చెవులు మీరు మాట్లాడే మాటలు వినిపిస్తూ ఉండాలనిపిస్తుంది, నా చేతులు మిమ్మల్నే స్పర్శించాలనిపిస్తుంది, ఇలా ఎందుకు అనిపిస్తుంది, మీరు ఏం మాయ చేసిండ్రు నాకు, ఇలా నాకు ఎందుకు అనిపిస్తుంది, మీరు ఏదో మాయ చేసిండ్రు అందుకే ఇలా అనిపిస్తుంది, ఎప్పుడు అనిపించదు, నేను ఎందుకు ఇలా అయినా నాకు తెలియదు అని ఆయనే ప్రశ్నించిన. సో బెంగళూరుకి వచ్చినప్పుడే నేను ఆయన అడిగిన. సో ఆయన నవ్విండు. నేను అడిగాను, ఏమో మాయ చేసినావు నా పైన, ఏదో మాయం వేసిన నువ్వు కాబట్టే నా మనసు ఎప్పుడు నిరంతరంగా నీతో ప్రయాణించాలి, నీతో ఉండాలి అని అనిపిస్తుంది అని అడిగినప్పుడు ఆయన నవ్విండు. నా మాయలో నువ్వు ఎందుకు పడినావు, నేను ఎవ్వరు పడమనిండ్రు. నేనన్నా, నువ్వు పెద్ద మాయలోడివి, నువ్వు మాయ చేసినావు, అందుకనే నేను పడినా, అందుకనే నేను ఇక్కడికి వచ్చినా అని అంటే ఆయన నవ్వి, నా మాయలో నువ్వు పడాల్సిన అవసరం లేదు పో అని చెప్పి అన్నాడు. కానీ ఆ రోజు నుంచి నిరంతరంగా, అది కరోనా టైం కాబట్టి మనకి యూట్యూబ్లో ఎన్నో క్లాసెస్ వచ్చేటి, అలా మాస్టర్స్ ఒక అనుభవాలు వింటూ ఉన్నప్పుడు నాకు చాలా బాధేసింది. 2012లో ఫస్ట్ టైమే నేను విన్నప్పుడు, విన్న మరుక్షణము ధ్యానం తెలిసిన మరుక్షణమే ఎంతో మందికి అవకాశం వచ్చింది పత్రి సార్ని చూడడము, మాట్లాడడం. కానీ ఇది ఎందుకు నా లైఫ్ లో 8 years తీసుకున్నది, 8 years నేను ఎందుకు కలవలేకపోయినా, ఇది ఏం జరిగింది? సో ఆయనే నేను ప్రశ్నించేదాన్ని, నువ్వు సరే నేను అజ్ఞాని, నాకేం తెలీదు, మీకు అన్నీ తెలుసు కదా, మీరెందుకు నన్ను పట్టుకోలేదు అన్నప్పుడు. కానీ ఇక్కడ నేను ఏం చెప్తానంటే, ఒక గురువు, ఆయన ఒక కంప్లీట్ పర్సన్. ఎలా చెప్తానంటే, ఆయన ఒక మదర్, ఆయన ఒక ఫాదర్, ఆయన ఒక ఫ్రెండ్, ఆయన ఒక గురువు, ఆయన అన్ని అయి ఉన్నాడు మనకి. ఎలా అంటే ఒక మదర్ లాగా, ఇప్పుడు మనకందరికి టార్టాయిజ్ ఒక లైఫ్ స్టైల్ మనకందరికి తెలుసు. టార్టాయిజ్ ఓషన్స్ లోనే లైఫ్ లీడ్ చేస్తుంది, కానీ అది కరెక్ట్ గా లెగ్ ఏజ్ చేసే టైంకి అది షోర్ దగ్గరకు వచ్చి సేఫ్ ప్లేస్ ని సెలెక్ట్ చేసుకొని అక్కడ గుడ్లు పెడుతుంది. కానీ గుడ్లు పొదుగుతుందా? లేదు, తను ఏమి చూసుకోదు. అక్కడ గుడ్లని పెట్టినాక ఆ ఇసుకతో దాన్ని కవర్ చేసేసి తన ఒక జర్నీ మళ్ళీ సముద్రంకి వెళ్ళిపోతుంది. మరి ఇక్కడ ఆ ఎగ్స్ వాటికయ్యి అవి హ్యాచ్ అయ్యి మళ్ళీ వాళ్ళ తల్లి ఎక్కడైతే ప్రయాణించిందో అక్కడికే వెళ్తుంది. అంటే దాని అర్థం ఏంది, అక్కడ గుడ్లు పెట్టి తన జర్నీ చేసిన తల్లి ఒక కాన్షియస్, తల్లి ఒక ప్రేమ, తల్లి ఒక ఎనర్జీస్ ఎప్పుడు ఆ ఎగ్స్ పైన నిరంతరంగా ఉంటుంది. తన ఒక ఎనర్జీనే ఇక్కడ ఆ బేబీస్ ని సేఫ్ గా హ్యాచ్ అయినాక మళ్ళీ ఆ సముద్రానికి ఆ ఎనర్జీస్ తీసుకొని వెళ్తుంది, ఆ సముద్రానికి వెళ్తుంది. వాళ్ళ తల్లి ఎలా ప్రయాణించిందో అవి అలానే ప్రయాణిస్తుంది. మళ్ళీ వాళ్ళ తల్లి ఎక్కడైతే ఎక్స్క్లే చేసిందో ఆ ఒక టాటాయిస్ మళ్ళీ ఆ బేబీస్ అవి గ్రో అయినాక మళ్ళీ అదే షోర్కి వచ్చి అక్కడే పెడుతుంది. అంటే దాని లవ్. సో పత్రి సార్ లవ్ అలానే. సో నేను 2012 కాదు, అంతకు ముందు నేను ఆయన గురువు అనుకున్నా, గురువు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా వాటితో పనే లేదు. ఆయన ఒక లవ్, ఆయన ఒక కాన్షియస్, ఆయన ఒక ఎనర్జీస్ ఎప్పుడు మనని ప్రొటెక్ట్ చేస్తున్నది. మనకు ఆ నాలెడ్జ్, ఎప్పుడు ఆ నాలెడ్జ్, ఆ విజ్డము
ఒక సరి అయిన వ్యక్తి, మరి నేను కోరుకోనే లేదు, కానీ నా నా లైఫ్లో సరి అయిన వ్యక్తి వాణి మేడం రావటము, ధ్యానం గురించి చెప్పడము, తెలుసుకోవడము, ప్రతిసారి జ్ఞానం అందించడం. మరి ఆయన నేను గురువు అనుకోలేదే, కానీ ప్రతి ఒక్క సబ్జెక్టు నాకు ఎలా అందిస్తుండు, నా జీవితాన్ని నేను ఎలా మార్చుకుంటూ వెళ్ళినా, ఈరోజు నా జీవితాన్ని నిజంగా నేను మార్చుకున్నానంటే ప్రతి ఒక్క కాన్సెప్ట్ వల్లనే. ఇలా నిరంతరంగా ఆయన మనతోనే ఉన్నాడు అనేది అక్కడ అనిపించింది. అప్పుడు మళ్ళీ అడిగిన, మరి నిరంతరంగా మీరు అన్ని అందిస్తున్నారు కదా, మరి నేను అట్లీస్ట్ మిమ్మల్ని కానీ నేను ముందే చూసి ఉంటే ఎప్పుడో నేను కంప్లీట్ గా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని కదా. ఈ రోజు ఫీల్ అయిన ఈ ఆనందము, ఎప్పుడో లభించాల్సిన ఆనందానికి ఇన్ని సంవత్సరాలు నేను ఎందుకు కష్టపడినా అని. అప్పుడు నాకు నా ఇన్నరే చెప్పింది ఏంటంటే, నీ నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్త అని. నాకు అర్థం కాల, నా వాస్తవానికి నేనే సృష్టికర్తనే, ఇది ఎలా అని. ఎలా ఎందుకు ఇలా చెప్తున్నాడు అది క్లాస్లో నాకు క్లాస్లో వినిపించింది. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవి ఎలా అవుతుంది అని నేను చూసుకున్నప్పుడు, చిన్నప్పటి నుంచి నా ఆలోచన ఏది అంటే ఫ్రీగా వచ్చిందని నేను ఏది తీసుకోను. ఎందుకంటే ఫ్రీగా వస్తే దాని విలువ మనకు తెలియదు కాబట్టి దాన్ని పోగొట్టుకుంటాము. కష్టపడి మనం సాధించిన దాన్ని ఎప్పుడూ మనతో శాశ్వతంగా నిలుస్తుంది, ఎందుకంటే దాని విలువ తెలుసు కాబట్టి. ఇది నా ఒక మైండ్ సెట్ కాబట్టే 2012లో ఒకవేళ అప్పుడే నేను అట్రాక్ట్ అయినా మొదలు ఇడిచిపెట్టిపోయేదాన్ని, ఎందుకంటే ఇదేమో లేదులే అన్నట్టు. కానీ 8 సంవత్సరాలు తెలుసుకోవాలి, ఇంకేదో ఉంది, ఇంకెక్కడో ఉంది అని ఆ ఒక లోపల, నా లోపల ఉన్న జిజ్ఞాస పూర్తిగా హై స్థాయికి వచ్చి దాని ఫిల్ అయినప్పుడు అక్కడ నాకు ఆన్సర్ దొరికింది ఏంటంటే, ఎస్ ఇది రైట్. అక్కడ నేను ఫీల్ అయినా ఆయన ఒక ఎనర్జీ, ఆయన ఒక ప్రేమ, ఒక తండ్రిలాగా ఎలా చెప్తానంటే, మనకు అందరూ తెలుసు కదా, పత్రి సారు ప్యూర్ వెజిటేరియన్ గురించి మనకు చెప్తారు, శాకాహారం గురించి చెప్తారు, అలానే మనకి వెల్లుల్లి తినకూడదని చెప్తారు, మష్రూమ్ తినకూడదని చెప్తారు. సో ఆ విషయం నాకు తెలిసింది, ఒక క్లాస్లో సార్ మష్రూమ్ తినకూడదు అన్నదని. కానీ నేను ప్రతిసారి షాపుకి వెళ్తా, ఏమవుతుంది, అదేం నాన్ వెజ్ కాదు కదా, మష్రూమ్ కొనుక్కోవచ్చు అని. కానీ నేను ఆలోచన, నాకు ఈ మష్రూమ్ కొనుస్తామని ఆలోచన వస్తానే నా ఇన్నర్ వాయిస్ ఒప్పుకోదు. ఏం అన్ని వెజిటబుల్స్ లేదా, అవన్నీ కొనుక్కోలేవా అంటే, ఇక్కడ నీకు ఏముంది అంటే నీ లోపల కోరిక ఉంది, నీ లోపల నీకు ఎన్ని ఆహారం ఉన్నా కూడా, అంటే ఒక ఫుడ్ని నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతే మరి ఇంకేంది అర్థము. అంటే నీకు ఒక్క విషయం పట్ల స్ట్రాంగ్ ఒపీనియన్ లేకపోతే అది తినకుంటే నువ్వు బతకలేవా. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, బట్ స్టిల్ నీ మనసు ఎందుకు పోతుంది అక్కడికి అంటే, నువ్వు దానికి అటాచ్ అయిపోతున్నావు. అది ఒక రకమైన, నీకు అది ఒక వీక్నెస్. అది అంటే యూ డోంట్ హ్యావ్ కంట్రోల్ ఆన్ యువర్ ఓన్ థింగ్స్. సో నీకు అది తెలుసు, రాంగ్ అని తెలుసు, బట్ స్టిల్ యు ఆర్ నాట్ ఏబుల్ టు హోల్డ్ ఇట్ ఇస్ రాంగ్ అనే దాన్ని రిజెక్ట్ చేసే భావన నీకు కలుగుతా లేదు అని నాకు ఇమ్మీడియట్ నాకు ఇన్నర్ వాయిస్ చెప్తుంది. యూ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్ బట్ స్టిల్ యూ వాంట్ దట్. సి అప్పుడు లైఫ్లో నువ్వు నీకేది కావాలి, మంచి ఉంది చెడు ఉంది, ఏదే నీ చాయిస్. మంచి ఉన్నా కూడా నేను చెడువే కావాలంటే తీసుకో, దాన్ని అనుభవిస్తావు. ఆప్షన్స్ ఉన్నా కూడా నువ్వు ఎందుకు దానిపైన ఉన్నావు అంటే, నీ నాలిక ఇంకా ఏదో కోరుతుంది, నువ్వు ఎక్కడున్నావు అని చూసుకో అని నా ఇన్నర్ వాయిస్ నాకు చేంజ్ చేసినప్పుడు మళ్ళీ నేను కొనను. వద్దు వేరే వెజిటబుల్స్ ఉన్నాయి కదా కొని. సో అక్కడ అనిపిస్తుంది, ఒక తండ్రి ఎలా మనం తప్పు చేస్తుంటే మనని ఎలా అయితే స్టాప్ చేస్తాడు, నువ్వు వాట్ యువర్ డూయింగ్ ఇస్ రాంగ్, చెక్ చేసుకో, ఇంకా నువ్వు చేయాలంటే చెయ్యి, అది తర్వాత నీ ఇష్టం. కానీ తండ్రి మనం ఎప్పుడు హెచ్చరిస్తాడు. అలా పత్రి సారు నిరంతరంగా హెచ్చరిస్తున్నాడు. నాకు అది అందుకే అనిపిస్తుంది, ఒక తల్లి ప్రేమ లాగా మనకి నిరంతరంగా మనతో ఉన్నాడు, అలానే ఒక తండ్రి లాగా నిరంతరంగా మనకి హెచ్చరిస్తాడు, ఒక గురువు లాగా మనకి ఎంతో జ్ఞానాన్ని ఇస్తాడు. ఈ వాస్తవానికి నువ్వే సృష్టికర్త, మనం ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు. సో పత్రి సార్ది మనము ప్రతి ధ్యానమా చక్రంకి వచ్చినప్పుడు ఆయన్ని చూస్తూ ఉంటే ఆయనలో ఉన్న వినయము, మరి ఏం చూసి నేర్చుకోవాలి, ఆయనలో ఎంతో వినయముని మనం చూడగలుగుతాం. మరి అంత పెద్ద గురు. నేను తర్వాత నాకు అనిపించింది, నిజంగానే నేను ఏదైతే చూశానో ఆ విష్ణు తత్వం ఆయనలో ఉంది. సో ఆయన మనకి భూమిపైకి వచ్చిందే మన లోపల పరివర్తన తేడాని కోసం, మనలో ఉన్న చెడు గుణాలు మనలో తొలగించి ఆ సాత్వికమైన గుణాలు మనలో పెంచడానికి, మనకి ఎంతో అద్భుతంగా మనకి అందించిన అంతటి జ్ఞానవంతుడైన ఆయన అంత సహనంతో, అంత వినయంతో,
ఆయన స్టేజ్ పైన ఉంటాడు, చేతులు జోడించుకొని కట్టుకొని ఉంటాడు, కింద కూర్చుంటాడు, మరి ఏమీ మాట్లాడు, ఏది తెలియని ఒక వ్యక్తిలాగా అక్కడ ఉంటున్నాడు. అంటే మనకి ఏమి అందిస్తున్నాడు అక్కడ మనకి గురువు అంటే, ఎంత మనలో ఉంది కదా, నేను నాది, నాకు జ్ఞానము, నేను తెలుసుకున్న ఈ అన్ని అహంకారాలు మనము వదిలిపెట్టుకోవాలి. ఏది ఇక్కడ జ్ఞానం అంటున్నాం, మన స్వంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? పుస్తకాలలో విన్నదో, వేరే వాళ్ళ దగ్గర విన్నదో, వేరే వాళ్ళ కాడ తెలుసుకున్నదో, ఇవన్నీ మనకి ఇన్ఫర్మేషన్ ఫస్ట్ మనకి బయట నుంచే వస్తుంది. బయట నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ని నువ్వు దాన్ని పదే పదే ఆలోచన చేసేదాని వల్ల అది ఒక నాలెడ్జ్ గా కన్వర్ట్ అయ్యి అది నీకు ఒక ఎక్స్పీరియన్స్ వరకు ఒక విజ్డమ్ ని పొందుతున్నావు. కానీ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? బయట నుంచే వచ్చినప్పుడు ఇంకా మళ్ళీ నేను, నాది జ్ఞానం, నేను క్లాస్ చెప్తున్నాను అహంకారం ఎందుకు? మనకి వినయం ఉండాలి. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, వయస్సుకి, జ్ఞానానికి ఒక సాధన చేసిన వ్యక్తి అక్కడ మన ముందల ఉంటే మనం గౌరవించాలి. ఎందుకు అంటే వాళ్ళు ఎన్నో సంవత్సరాలు వాళ్ళ సాధన చేసిండ్రు. ఆ సాధనకి ఎప్పుడూ మనం గౌరవించాలి. దానికి ఇవ్వాలి మన ఆడ వాళ్ళకి గౌరవము. ఒక సాధనకి ఇవ్వాలి, వాళ్ళకి వయసుకి ఇవ్వాలి, వాళ్ళలో ఉన్న నాలెడ్జ్కి ఇవ్వాలి. ఎంత నాలెడ్జ్ ఉన్నా మనము ఎంతో వినయంగా ఉండాలి అనేది నిజంగా నాకు పత్రి సార్ని చూసినప్పుడు అనిపించేది. ఏమీ తెలియని మనం పోతే కూడా మనకి మేడం అనే రెస్పెక్ట్ ఇస్తాడు, మనకి చైర్ పక్కలో కూర్చోబెట్టుకుంటాడు, మైక్ ఇస్తాడు, ఆయన వింటాడు. ఎంత పేషెన్స్ ఆయనకి! ఇవన్నీ ఏం చూపిస్తున్నాడంటే ఇదే పేషెన్స్ మనం ఇంట్లో వాళ్ళతో కూడా ఉండాలి, మన పిల్లలతో ఉండాలి, మన పేరెంట్స్తో ఉండాలి, మన ఫ్రెండ్స్తో ఉండాలి. సో అంతా మనము వాళ్ళు మనం మరి ఎన్ని తప్పులు మాట్లాడతాం కదా, అసలు ఏమి తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. బట్ స్టిల్ ఆయన ఎందుకు వింటున్నాడు? ఎందుకు వింటున్నాడంటే నీకు ఎప్పుడైతే అవకాశం ఇస్తామో మాట్లాడడానికి, మనం మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడే మన లోపల నుంచి ఎన్నో విషయాలు బయటకు వచ్చినప్పుడే దాని ద్వారా మనం తెలుసుకోవచ్చు మనం ఎలా ఉన్నాము, ఎట్లా ఉన్నాము, ఇలా ఉండొచ్చా, ఇలా ఉండకూడదా అని మనకి గ్రహించుకోవడానికి కోసమే మనం మాట్లాడాలి. సో ఆయన మనకి ఎంతో అవకాశం ఇచ్చిండు కదా మన తప్పులే మనం తెలుసుకోవడానికి, మనం సరిదిద్దుకోవడానికి. సో గురువు నిజంగా ఒక్కొక్క సెకండ్ కూడా గురువు నిజంగా మనకి ఎంత ప్రాక్టికల్ గాను, ఎంత వినయంగా ఉండాలి, ఏం మాట్లాడాలి. ఆయన సైలెంట్ గా ఉంటాడు అంటే దాని అర్థం ఏంది? అంటే మాట్లాడడానికి అవకాశం ఇచ్చినప్పుడే మనం మాట్లాడాలి, లేదు అంటే మనం మౌనంగా ఉండాలి. నేను పిలిస్తేనే రా అంటాడు, నేను పిలిచినప్పుడు షటప్ అంటాడు. అంటే అర్థం ఏంది? వేరే వాళ్ళు మాట్లాడేటప్పుడు నో ఇంటర్ఫియరెన్స్. అక్కడ పేషెన్స్ ఉండు, నువ్వు చెప్పాలని ఆతృత ఉంది, కానీ వెయిట్ చేయి, నీ టర్న్ నీకు వచ్చినప్పుడు అప్పుడు నువ్వు దాన్ని తీసుకోవాలి. ఇట్ ఈస్ అగైన్ హీస్ టీచింగ్ డిసిప్లిన్. ఒక టీచర్, ఒక గురువు మనకి డిసిప్లిన్ ని నేర్పిస్తాడు. మన స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా స్కూల్లో మనం ఏం నేర్చుకున్నాం? డ్రెస్ వేసుకునే దానికాడి నుంచి టై వేసుకునేదానికి, హెయిర్ టై చేసేదానికి, షూస్, సాక్స్. ఇట్స్ ఎ డిసిప్లిన్ ఇన్ లైఫ్. సో ఇలానే గురువు ఒక డిసిప్లిన్ నేర్పిస్తాడు. అంటే స్టేజ్ పైన ఆయన ఉండి ఆయన సైలెంట్గా ఉండడం మనం నేర్చుకోవాలి. ఓ అవసరం లేని కాడ మనం ఎంతో వినయంగా ఉండాలి, చేతులు కట్టుకొని ఉండాలి. చేతులు కట్టుకొని ఉండడం అంటే తగ్గి ఉండడం కాదు. ఇట్ ఈస్ అగైన్ ఆ రెస్పెక్ట్ టు అదర్ మాస్టర్స్. అక్కడ మరి అంత ఉన్నతమైన సోల్ అంటే ఎవరికైనా ఇస్తున్నాడు రెస్పెక్ట్? ఆ మనిషికి ఉన్న పర్సనాలిటీకి ఇస్తున్నాడా రెస్పెక్ట్? ఆయన ఉన్న డెసిగ్నేషన్ కి ఇస్తున్నాడా రెస్పెక్ట్? లేదంటే ఆయనకున్న పొజిషన్ కి ఇస్తున్నాడా రెస్పెక్ట్? కాదు. ఆయన లోపల ఉన్న ఆ చైతన్యానికి, ఆ సోల్ కి ఆయన రెస్పెక్ట్ ఇస్తున్నాడు. బికాస్ ఆయనలో ఉన్నది కూడా ఆ పరమాత్ముడే. ఆ హయ్యర్ కాన్షియస్ ఆయనలో ఉన్నది. ఆ హయ్యర్ కాన్షియస్ కాడికి ఆయన పోయినప్పుడు ఎంతో వినయంగా ఆయన తల వంచి నమస్కరించినప్పుడు అక్కడ మనకు అర్థమవుతుంది దేనికి ఇస్తున్నాడు ఆయన రెస్పెక్ట్, వాట్ ఈస్ హీ టీచింగ్ అస్. సో మనం ప్రతి ఒక్కరి దగ్గర ఆ వినయము ఉండాలి. ఎందుకంటే ఆయన ఎందుకంత వినయంగా వస్తున్నాడంటే ఎదుటి వ్యక్తిలో ఉన్న ఆ పరమాత్మని ఆయన దర్శిస్తున్నాడు. సో అందుకు కాబట్టి ఆయన వినయంగా ఉన్నాడు. అలా మనకి వినయం కానీ, ఆ డిసిప్లిన్, ఆ మౌనం కానీ, ఆ వినడం శ్రద్ధ కానీ, ఇవన్నీ ఆయన దగ్గర నిజంగా నిజంగా ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. అలానే ఆయన ఎప్పుడు చెప్తాడు, నో కమెంట్స్, నో జడ్జ్మెంట్. యు ఆర్ నాట్ సపోజ్ టు కమెంట్ అండ్ జడ్జ్ అదర్ పర్సన్.
మనం ఆడి ఇంటర్ఫియరెన్సే చేయాలి, నాన్ ఇంటర్ఫియరెన్స్ అని చెప్తాడు. నిజంగా ఆ విషయానికి కొన్ని రోజులు నేను ఎప్పుడు ఆలోచించేదాన్ని, ఈ ఏంది ఇది నాన్ ఇంటర్ఫియరెన్స్, జడ్జ్ చేయకూడదు ఇవన్నీ అంటారు కదా, ఎలా సాధ్యం అవుతుంది? ఇప్పుడు మన ముందల ఒకటి జరుగుతూ ఉంటే మనం ఎలా గమ్మున ఉండగలుగుతాము అని. కానీ నిదానంగా సాధన చేస్తూ అప్పుడు అనిపించింది పత్రి సార్ చెప్పే ప్రతి మాటను 100% రైట్. ఆ క్షణానికి మనకి దానిలో ఉన్న అంతరార్థం తెలీదు. కానీ ధ్యానం చేస్తూ చేస్తూ కమెంట్ చేయగాకు, జడ్జి చేయగాకు ఎందుకు అంటారంటే మనం కూడా అలాంటి తప్పులు చేసిన వాళ్ళమే. కానీ ఈరోజు మనం సాధన ద్వారాగా, ఎంతో జ్ఞానం ద్వారాగా మనం తెలుసుకున్నాం. వాళ్ళు కూడా కొన్ని రోజులకు వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళు మారుతారు. సో నువ్వు ఎలా మారినో వాళ్ళు ఎలా మారుతారు. ఇంకా వాళ్ళని నువ్వు సర్లేదు, నువ్వు తప్పు అని నేను ఎలా కమెంట్ చేయాలి? యూఆర్ నాట్ సపోజ్ టు కమెంట్. సో అలా ఒక్కొక్కటి పత్రి సార్ కాడి నుంచి ఎండ్ ఆఫ్ ద డే నేను 3 థింగ్స్ ఎప్పుడు ఆయనది గుర్తుపెట్టుకునేది ఏంటంటే, జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది అంతా నీ మంచికి. ప్రస్తుతం నీకు అది తెలీదు, కానీ నిదానంగా నీకు ఎలా మంచిది, ఏ విధంగా మంచిది అనేది నీకు అర్థం అవుతుంది. కానీ ఓన్లీ థింగ్ ఏది వచ్చినా జస్ట్ యాక్సెప్ట్, 100% యాక్సెప్ట్ చెయ్యి. అంతా నీ యొక్క సోల్ అభివృద్ధి కోసమే. నీ యొక్క సోల్ పరిపూర్ణంగా ఈ రోజు ఉన్న ఈ స్థితి నుంచి ఇంకొద్దిగా బెటర్మెంట్ కోసం అంటే ఈరోజు ఇంతే వికసిస్తే ఇంకింత వికసించడానికి, ఇంతకన్నా ఇంత పరిపూర్ణంగా అలా మారడానికే ప్రతి ఒక్కటి వస్తుంది. ప్రతి మాస్టర్ వస్తారు, ప్రతి లైఫ్ లో మనకి ప్రతి ఒక్కరు, మన జీవితంలో వచ్చే ప్రతి ఒక్కరు మనకి మనకి మాస్టర్సే. అందుకే ఆయన మై డియర్ మాస్టర్స్ అని ఎందుకు పిలిచిండు అంటే అప్పుడు అనిపించింది. ఎందుకంటే మన ఇంట్లో ఉన్న చీమ మనకు నేర్పిస్తుంది చూస్తే, మన ఇంట్లో ఉన్న చెట్టు నేర్పిస్తుంది మనం ఎలా ఉండాలి అని, మన ఇంట్లో ఉన్న ఈ గోడలు మనకు నేర్పిస్తుంది మనం ఎలా ఉండాలని. మరి ఆయన చెప్పిన మాట అప్పుడు అనిపించింది సత్యం కదా. మాస్టర్స్ అని మై డియర్ మాస్టర్స్ ఎందుకు సంబోధిస్తున్నాడంటే, నువ్వు చూడగలిగితే నీ నీ ఎదుటిలో ఉన్న ప్రతి ఒక్కటి నీకు నేర్పిస్తుంది. ఈవెన్ ఈ ఫోన్ కూడా మన మాస్టర్స్. ఈ రోజు మనం ఫోన్ లో ఉండి నేర్చుకుంటున్నాం కదా, వింటున్నాం. ఎస్ మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్ అని ఎందుకు బోధించిండంటే ఆయన ఎప్పుడు ఆయన గురు శిష్యులు అనే భావం లేకుండా అందరితో మైత్రీయతనం ఉంది, మైత్రీయ తత్వం. అందుకనే మనందరినీ మై డియర్ మాస్టర్స్ అన్నారు. మై డియర్ గాడ్స్ ఎందుకు అన్నారంటే ఆయన ఉన్నతమైన పరమాత్ముడి ఒక స్థితిలో ఆయన ఉన్నాడు కాబట్టి మనలో ఉన్న ఆ పరమాత్ముడిని ఆయన చూసిండు కాబట్టే మనందరినీ అలా సంబోధించిండు అని. ఆ తర్వాత ఆఫ్టర్ 10 years ఆ ఒక ఫస్ట్ డే నేను ఇన్న మాటలకి ఉన్న తాత్పర్యం ఏంది అనేది నాకు అర్థమైంది. అలా పత్రి సారు, హీ ఇస్ అ మ్యాన్ హూ విల్ టీచ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. నువ్వు అవేర్గా ఉన్నా అవేర్గా ఉండకపోయినా, నీతో ఉన్నా నీతో లేకపోయినా, బట్ స్టిల్ హీ విల్ టీచ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఎప్పుడు టీచ్ చేస్తాడు? ఇప్పుడు సన్ ఉంది, సన్స్ ఎనర్జీ ఎప్పుడు మన పైన పడుతుంటుంది. దెర్ ఇస్ నో డిఫరెన్స్. అంతా త్రూ అవుట్ ద గ్లోబ్ సన్ ఎనర్జీ పడుతుంది. కానీ సన్ ఎనర్జీ రిసీవ్ చేసుకుంటూ నేను డార్క్ రూమ్ చేసుకొని మొత్తము విండో క్లోజ్ చేసేసి మొత్తం కర్టన్స్ వేసుకొని ఎనర్జీ పాస్ చేసుకుండా ఉంటానా? లేదు, ఐ విల్ కమ్ ఇన్ టు ది ఓపెన్ ఎయిర్ అండ్ రిసీవ్ ది సన్ ఎనర్జీ అనా అనేది ఇట్ ఈస్ లెఫ్ట్ టు అస్. తీసుకుంటావో తీసుకోవో అది మనకి చెందింది, పర్సనల్ గా చెందింది. సన్కి ఎటువంటి ఇది లేదు. అలానే గురువు మనం తీసుకున్నా మనకు తీసుకోకపోయినా నిరంతరంగా గురువు ఒక కాన్షియస్ ఎప్పుడును ఎంతో అద్భుతమైన ఎనర్జీస్ మనకి నిరంతరంగా ఇస్తూనే ఉంటారు. ఏదో ఒక రూపంలో, పుస్తకం రూపంలో కానీ, ఒక మెసేజ్ రూపంలో కానీ, ఒక ఎదుటి మనిషి రూపంలో కానీ, ఏదో ఒక రూపంలో ఏదో ఒక విషయం మనకి ప్రతిసారి నేర్పిస్తూ ఉంటాడు. కానీ ఆ గ్రహించగలిగిన శక్తి మనకు కావాలి అంటే ఎప్పుడైతే ఈ బాహ్య రకమైన ప్రపంచానికి కనెక్టివిటీ అయిన ఈ ఈ ఒక మన పంచేంద్రియాలు ఈ ఉన్నాయి కదా, ఈ పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సుని ఎప్పుడైతే మనం క్లోజ్ చేస్తామో, కట్టి పెడతామో, అంతర్ముఖంగా మనం ఎప్పుడైతే ప్రయాణిస్తామో అప్పుడు ఆ ఒక గురువు అంటే ఏంది, గురువు ఒక నాలెడ్జ్ ఎలా మనకి, ఆ నాలెడ్జ్ విజ్డమ్ ని మనకి ఎలా షేర్ చేస్తున్నాడు అనేది అర్థమవుతుంది. అప్పుడు దాకా మనకి ఏమీ అర్థం కాదు. సో ఎప్పుడైతే నువ్వు కళ్ళు మూసుకొని నీ లోపలికి మనం వెళ్ళగలిగితే, మన లోపలికి మనం వెళ్ళగలిగితే అప్పుడు నిజంగా
గురువు ఎంత గొప్పవాడు, గురువు నిరంతరంగా ఎలా మన కోసము తపిస్తున్నారు, మన ఒక ఆత్మ పురోగమనం కోసం వాళ్ళు ఎలా ఎంత ప్రయత్నం చేస్తున్నారని అప్పుడు అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో ఇలా నేను నిజంగా అనిపిస్తుంది. గురువు ఆ ఊరికనే రాల శ్లోకం, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని ఒక మనకి పురాణాల్లో ఎందుకు అది చెప్పారంటే, గురుకి అంత అద్భుతమైన ఒక శక్తి ఉంది. గురువు అలా మనకి ఎప్పుడు నాలెడ్జ్ ని స్ప్రెడ్ చేస్తుంటారు. సో ఈ యొక్క విషయానికి ఇలా గురువు ఉన్నప్పుడు మళ్ళీ నాకు ఒక డౌట్ వచ్చింది. నేను గురువే కాదంటవే, నీ శ్వాసే నీ గురువు అంటావు కదా, ఇలా ఎలా సాధ్యం అవుతుంది, నువ్వు వల్ల మాకు అన్ని ఇస్తున్నావు కదా అని నన్ను నేను ప్రశ్నించుకున్నప్పుడు అప్పుడు నాకు నాకే అర్థమైంది. అవును, ప్రతిసారి మన పక్కలో లేడు, మనతో లేడు, కానీ ఎక్కడి నుంచి మనకు వస్తుంది వాయిస్, మన ఇన్నర్ ఇంట్యూషన్ మన లోపల నుంచే వస్తుంది. అంటే అందుకే ఏమో ఆయన చెప్పేది, నీ గురువు నీ లోపలే ఉన్నాడు, ఎక్కడ బయట వెతకాల్సిన అవసరం లేదు, మన లోపలే ఉన్నాడు అని. ఆ పరమాత్ముడు మన లోపలే ఉన్నాడు, ఆ పరమాత్ముడే ఆ గురువే పత్రిజీ. సో నేను అలా నమ్ముతా. సో ఆ విధంగా నన్ను నేను తెలుసుకుంటూ, నన్ను నేను మార్చుకుంటూ ఈరోజు నా లైఫ్ లో నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్. సో హ్యాపీనెస్ అనేది ఇట్ ఇస్ నాట్ అగైన్ అవుట్ సైడ్ వరల్డ్ కాదు, హ్యాపీనెస్ అనేది ఇట్ ఇస్ ఇన్సైడ్, మన లోపలే ఉంటది. ఆనందం అనేది మన లోపల ఉండే విషయం. సో ఎప్పుడైతే నువ్వు పరిపూర్ణంగా నువ్వు ఏదే విషయాన్ని నువ్వు స్వీకరించి ఆ పరిపూర్ణంగా నువ్వు తెలుసుకున్నప్పుడు నిజంగానే పరిపూర్ణమైన ఆనందం మనకు కలుగుతుంది. అది దేని వల్లను మనకు కలగదు. సో ధ్యానం వల్ల జ్ఞానము, జ్ఞానం వల్ల ముక్తి అంటాం. ఆ ధ్యానం చేస్తేనే నువ్వు జ్ఞానం పొందుతావు. ఆ జ్ఞానం వల్లనే నీ లోపల పరిపూర్ణమైన ఆనందాన్ని నువ్వు చవి చూడగలుగుతావు, లేకపోతే కాదు. సో ఆ ధ్యానం చేసేదాని వల్ల, జ్ఞానం వల్ల ముక్తి అంటే ఏంది, ఏదైతే మనం దుఃఖంతో వీటితో అజ్ఞానంతో తప్పిస్తున్నామో అది మన లోపల అజ్ఞానం అనేది వెళ్ళిపోతే ఇక్కడ ఎంతో సంతృప్తి, ఎంతో అద్భుతమైన ఆనందాన్ని మనం ఫీల్ అవ్వగలుగుతాం మాస్టర్స్. సో ఇలా పత్రిసారిని చెప్తే ఇంకెన్ని రోజులైనా మనం చెప్పొచ్చు. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ నా పత్రిసరికి ఎంత థ్యాంక్స్ చెప్పినా చాలదు, బట్ స్టిల్ మనం గ్రాటిట్యూడ్ చూపించడమే మనం చేయగలిగేది. ఆ గ్రాటిట్యూడ్ ఎలా చూపించాలి మనం అంటే, ఆయన చెప్పింది మనం అందరికీ చెప్పడమే గ్రాటిట్యూడ్, నథింగ్. బికాస్ హీ హాస్ గివెన్ అస్ నాలెడ్జ్, వీ హ్యావ్ టు షేర్ దట్ నాలెడ్జ్ ఫర్ ఎవ్రీబడి. సో ఈ విధంగా గ్రాటిట్యూడ్ ఆయనకు చెప్తూ, నా తల్లిదండ్రులకి నిజంగా ఎంతో గ్రాటిట్యూడ్. మై ఫాదర్ ఇస్ మై ఫస్ట్ గురు. సో ఆయనకి థ్యాంక్ యూ చెప్తూ, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళందరి వల్లనే మనం నేర్చుకున్నది, వాళ్ళందరి వల్లనే మనం మార్చుకుంటుండేది, వాళ్ళకి చెప్తూ. సో మన పిఎస్ఎస్ఏ మూవ్మెంట్ లో కానీ భూమి పైన ఎంతో మంది గొప్ప మాస్టర్స్ ఉన్నారు. ప్రతి మాస్టర్స్ కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ఎక్సలెంట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగగానే ఒప్పుకున్నందుకు, అండ్ మీ విజ్డమ్ షేరింగ్ కి. మీరు ఎలా పత్రి గారిని రిసీవ్ చేసుకున్నారు, మీ మైండ్ వాయిస్ ఏంటి, మీరు ఎలా ఆయన గురించి ఆలోచించారు, దట్టు 8 years గ్యాప్ తర్వాత మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఆ టెస్టింగ్, సో మీకు వచ్చిన ఇన్నర్ వాయిస్ సూపర్ మేడం, మీ అనుభవాలు. అండ్ మీరు ఒకటి చాలా చాలా మంచి పాయింట్ చెప్పారు, ఏంటంటే మన జీవితంలో ఎదురయ్యే ప్రతిదీ మన కోసమే. వెయిట్ చేయండి, మళ్ళీ మీకంటూ ఒక మంచి రోజు వస్తుంది, ఇది అనే కాదు, ఓపిక సహనంగా ఉండండి. సో అది మనకు నేర్పించారు మేడం పత్రి గారు. ఎందుకంటే ఈ ఉన్న ఇప్పుడు ప్రెసెంట్ విషయాన్ని మనం యాక్సెప్ట్ చేయకపోతే ఎంత గందరగోళంలో పడిపోయే వాళ్ళమో, ఆ ఒక ఆశ అంటూ లేకపోతే, ఉంది ఇంకా ఇంతకంటే మంచి అవకాశం, ఇంతకంటే మంచి జీవితం మనకు ఉంది అన్నప్పుడు, సో ఆశ మనలో మొలకెత్తి ఉంటాం. ఎండ్ చేసుకోవాలని అనుకోం, అలాంటి ఆలోచనలకు వెళ్ళము. సో అలాంటి జ్ఞానాన్ని మనకు నేర్పించారు మన గురువు గారు. ఎస్, అది చాలా చాలా వ్యాలిడ్ గా ఉంది పాయింట్, అందరం కూడా నేర్చుకోవాల్సిన విషయం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళం ప్రతి సెకండ్ మనం అవేర్నెస్ కోల్పోతూ నీరస పడిపోతా ఉంటాం. ఇది ఎలా అబ్బా, ఇది నాకు ఎందుకు వచ్చింది సమస్య, సో అట్లా అని కాకుండా, లేదు నీకంటూ ఉంది, ఇంకా ముందు ఇంకా లైఫ్ ఉంది, చాలా ఉంది, సో ఇంతటితో ఇది అయిపోలా అని చెప్పేసి చాలా చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్.